హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది న్యూ ఇయర్ రోజు సెలబ్రేషన్ అంటే మేము కొత్త సంవత్సరానికి కద్దు కీర్ చేసుకుంటున్నాం. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఒకసారి ప్రాసెస్లో చూసేద్దాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఇలా వేయించుకోవాలి. నా దగ్గర కిస్మిస్ జీడిపప్పు లేదు, బాదం ఒకటే ఉంటే వాటిని ఇలా వేయించుతున్నాను. తర్వాత ఒక పెద్ద సొరకాయని, మనకు కావాల్సిన సైజు సొరకాయని తీసుకొని దాన్ని ఇలా తురుముకోవాలి. ఈ తురుమును మొత్తం 2 సార్లు కడగాలన్నమాట నీళ్ళతోటి. 2 సార్లు కడిగిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ నేతిలోనే ఆ డ్రై ఫ్రూట్స్ తీసేసి ఈ తురుమును అందులో వేసేయాలి. ఇప్పుడు తురుమును వేయించుకోవడానికి తగినంత ఆయిల్, అంటే మనకి నచ్చినంత నెయ్యి వేస్తున్నా, ఆయిల్ కాదు సారీ, నెయ్యి కావాల్సినంత వేసుకోవాలి. ఇది బాగా ఉడకాలన్నమాట. అలా కొంచెం దగ్గర పడ్డాక ఒక గ్లాసుడు వాటర్ పోయాలి ఇందులోనే. ఈ వాటర్ ఇనికేలోపు మనం వేసుకున్న తురుము ఉడికిపోద్ది. ఇలా దగ్గరికి అయిపోయింది చూసారా. ఇలా మూకుడికి వదిలేస్తుంది అనమాట సపరేట్గా. మరొక గిన్నెలో పాలు పోసి పాలు 2 సార్లు పొంగు రావాలన్నమాట. నేను ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. చాలా బాగా టేస్ట్ వస్తుంది. కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా బాగా వస్తుంది. నేను ఆల్రెడీ ఇది కాచిన పాలే అనమాట, పచ్చిపాలు కాదు. పచ్చిపాలు అయితే 2 సార్లు పొంగు రావాలన్నమాట ఖచ్చితంగా. పొంగు వస్తేనే పాలు బాగా కాగినట్టు మనకు అర్థమవుతుంది. మరొక గిన్నెలోనే ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడే మనం పెట్టుకున్న తురుము, సగ్గుబియ్యం ఈ 2 పాలు మరిగేటప్పుడే ఒక్కసారే వేసేసేయాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లే స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. చూడండి, సగ్గుబియ్యమోన మనం పెట్టుకున్న తురుముని ఆల్రెడీ నేతిలో వేయించాం కదా, అది ఈ 2 ఒకసారే వేయాలి. ఇవన్నీ వేసాక ఖచ్చితంగా మధ్య మధ్యలో గంట పెట్టి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం సగ్గుబియ్యం వేసాక సడన్గా అడుగంటిపోతాయి. మనకి ఇది ఎలా రెడీ అయిందని తెలుస్తుంది అంటే, మనం వేసిన సగ్గుబియ్యం మొత్తం అంటే ఎలా ఉడికింది లేదని మెత్తగా టచ్ చేసి చూసుకోవాలి. తగినంత షుగర్ వేస్తున్నాను. ఇది కూడా మన టేస్ట్ తగ్గట్టే అనమాట. షుగర్ ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. నేను ఇందులో మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను, అంటే పాలు చిక్కదనానికి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది ఇందులో కొంతమంది కలాకండ్ కూడా వేస్తారు. ఏంటంటే టేస్ట్ కోసం, ప్లస్ పాలు అనేది కూడా కొద్దిగా చిక్కబడిద్ది, కొద్దిగా పలుకు తగులుతా ఉంటే ఇంకా బాగుంటుంది కలాకండ్ అయితే. నా దగ్గర మిల్క్ మేడ్ అవైలబుల్గా ఉందని నేను వేసా. ఇదే నేను వేసిన మిల్క్ మేడ్. మరొక గిన్నెలో లైట్గా కొన్ని వాటర్ తీసుకొని దీనికి ఖచ్చితంగా ఫుడ్ కలర్, గ్రీన్ కలర్ యాడ్ చేయాలి. అలా అయితేనే దాన్ని స్ట్రెచ్చర్ అన్నది వస్తుంది. ఇలా పాలు మరిగేటప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. చూడండి కలర్ ఎలా షేడ్ అవుతుంది. మనం సగ్గుబియ్యం వేసాం కదా, వాటికి కూడా ఈ కలర్ అన్నది కొద్దిగా బాగా పట్టి బాగా కనిపిస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ పెళ్ళిళ్ళలో పెట్టే సేమ్ ఎలా ఉంటుంది కద్దుకి, సేమ్ ఆ టైప్లో కనిపిస్తుంది మనకి.
తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేయాలి. చిక్కబడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. లైట్గా కొద్దిగా చిక్కబడుతుంది అనే లోపే దించేసుకొని మనం కొద్దిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా, అసలు ఎంత బాగుంటుంది అంటే చల్లగా దీన్ని ఆస్వాదిస్తూ తింటా అంటే ఆ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మై ఛానల్ నా విలేజ్ బ్లాగ్ 26. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేము ఆ రోజు ఈవినింగ్ తిన్నాం, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ.